అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము. నిత్యం రద్దీగా ఉండే ఆలయం ఇప్పుడు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని కొంత భక్తుల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. స్వామి చెప్పండి, అంటే ప్రస్తుతం ఎట్లా ఉంది అండి? వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. అనాదిగా దక్షిణ కాశీ అనే ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో వైభవపేతంగా అనేక రకములైనటువంటి భక్తులందరికీ కూడా నిరంతరాయంగా స్వామివారు దర్శనమిచ్చేటటువంటి క్షేత్రం. ఏకైక దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారు. అయితే ఈ దేవతకు ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు ఎన్నో కుటుంబములకు ఇలవేల్పు దేవత కాబట్టి ఆ ఇంట్లో ఎవరింట్లో అయితే శుభకార్యం చేస్తారో ముందుగా స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటారు. ఎవరైతే ఇతర యాత్రా స్థలాలకు వెళ్ళాలని చెప్పి సంకల్పించి వెళ్తారో ముందుగా కులదేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించి వెళ్తారు. అలాగే పుట్టి వెంట్రుకలు, మొక్కుబడ్డులు మొదలు ఏవైనా కూడా మొట్టమొదటి మొక్కును స్వామివారి ఇక్కడ చెల్లించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అయితే కులదేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి గత 2 మాసముల నుండి దాదాపుగా 14 లక్షల మంది ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. అది మనకు ఈ సంవత్సరం వచ్చినటువంటి సరస్వతి నదికి వచ్చినటువంటి పుష్కరాల కారణాలు కావచ్చు, లేదా ఎండాకాలపు సెలవులే కావచ్చు, అలాగే స్వామివారిని విశేషించి దర్శించడానికి మంచి ముహూర్తములే కావచ్చు, అనేకమైనటువంటి మొక్కుబడులు చెల్లించడానికి. కాబట్టి ఒక 14 లక్షల మంది జనాలు స్వామివారిని నిరంతరం కూడా ఇక్కడ దర్శించుకున్నటువంటి పరిస్థితి కలిగింది. ప్రస్తుతము ఇది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో కారణాలు ఏమిటంటే ఇప్పుడే మనకు వ్యవసాయ సంబంధించినటువంటి పనులన్నీ కూడా మొదలవుతాయి. ఎందుకంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబాలు ఎన్నో పేద కుటుంబాలు, ఆ కుటుంబీకులందరూ కూడా స్వామివారిని దర్శించేటువంటి సాంప్రదాయం. అయితే ఇప్పుడు వ్యవసాయ సంబంధించినటువంటి పనులన్నీ కూడా మొదలవుతాయి. వర్షాకాలము మరి ఒకటి మొత్తం మనకు పంచాంగ పరంగా ఈ 12 మాసాల్లో ఆషాఢ మాసంలో శూన్యమాసం అంటారు దీన్ని. అంటే ఈ శూన్యమాసంలో శుభమైనటువంటి ముహూర్తాలు కూడా ఉండవు. కాబట్టి పుట్టి వెంట్రుకలు తీసుకోవడాలన్నా లేదా అక్షరాభ్యాసం చేయాలన్నా మొదలైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే మనకి ఆషాఢ మాసాన్ని మనం వదిలేస్తాం. మనకు పంచాంగపరంగా కూడా ముహూర్తాల్లో శూన్యమాసం కాబట్టి ఆ కారణంగా మరియు పాఠశాలలో ఆరంభమయ్యేటువంటి రోజులు కూడా ఈ ఆషాఢ మాసంలోనే మనకి ప్రతి సందర్భంలో కూడా జూన్లోనే మనకు 12వ తారీఖు 13వ తారీఖు ఆరంభమైంది. కాబట్టి ఆ కారణంగా కూడా కొంత ఈ మాసము మనకు భక్తుల యొక్క రద్దీ కాస్త స్వల్పంగా కనిపిస్తుంది. అంతే తప్ప నిరంతరం స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాలు, స్వామివారికి జరిగేటువంటి పూజలు, అలాగే మాసపక్ష వార్షిక మొదలైనటువంటి పండుగలన్నీ కూడా యథాతథంగా ఇక్కడ కొనసాగుతుంటాయి. ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి మహాపర్వకాలం కూడా సంభవిస్తుంది. ఆ పర్వాన్ని పురస్కరించుకునే స్వామివారి యొక్క ఆలయంలో నిరంతరాయంగా అంటే ఆ మొత్తం 24 గంటల పాటుగా నిరాఘాటంగా స్వామివారి యొక్క భక్త సంకీర్తన కార్యక్రమాన్ని ఈ ఆలయంలో చేయడం జరుగుతుంది. ఆ తొలి ఏకాదశి పర్వాన్ని పురస్కరించుకున్న స్వామివారికి మహాన్యాసంతో ఏకాదశి వారాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే విఠలేశ్వర స్వామివారికి మహాపూజా కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ శుభముహూర్తాలు కొంత అనువైనటువంటి సమయం కాకపోవడము, వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు మొదలైనటువంటి పనులు చేయడం, అలాగే పాఠశాల ఆరంభించేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కాస్త రద్దీ అనేది తగ్గుతుంది. కాకపోతే 2 మాసముల క్రితం మాత్రం ఒక 14 లక్షల మంది ఇక్కడ మనకు స్వామివారి దర్శించినట్టుగా కూడా మనకు రికార్డు నమోదైంది. అంటే అంత గొప్పనైనటువంటి స్వామిని దర్శించాలంటే నిజంగా అవకాశం ఉంటే ఆషాఢ మాసంలో కూడా, ఎందుకంటే నిరంతరం జరిగేటువంటి ప్రక్రియనే కాబట్టి స్వామివారిని దర్శించుకోవచ్చు. యథావిధిగా మీరు రద్దీ సమయంలో వచ్చే కంటే కూడా ఈ సమయంలో వస్తే సులభతరంగా పూజలన్నీ కూడా చేర్చుకొని వెళ్ళవచ్చు. ప్రస్తుతం చూసినట్లయితే హరిహర క్షేత్రంగా అయితే వెలుగొందుతుంది కదా. అంతేకాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి కావచ్చు, అంతేకాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు స్వామి దర్శనానికి అయితే క్యూ కడుతున్న పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఎప్పటి వరకు ఈ ఆషాఢ మాసం కొనసాగుతుంది? ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ఇప్పుడు ఈ ఆషాఢ మాసం? కేవలం ఒక నెల రోజులు మాత్రమే కాస్త రద్దీ తక్కువ ఉంటుంది. మళ్ళీ శ్రావణం, ఆషాఢం కాగానే శ్రావణ మాసం ఆరంభమవుతుంది. మనకు ఈ మొన్నటి 24వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 24వ తారీఖు వేసిన ఒక నెల రోజులు మాత్రమే ఈ రద్దీ తక్కువ ఉంటుంది. మళ్ళీ శ్రావణం పునఃప్రారంభం అయితే మళ్ళీ విపరీతమైన రద్దీ ఉంటుంది. చాలా మంచి రోజులవి, అనేకమైనటువంటి శుభకార్యాలకు నిలవైనటువంటి మాసం కాబట్టి శ్రావణ మాసం అత్యంత ప్రీతిదాయకమైనటువంటి మాసం ఈశ్వరుని కాబట్టి
లక్షలాది మంది భక్తులు మళ్ళీ శ్రావణ మాసంలో కూడా దర్శించుకుంటారు. కానీ చాలా మంది కొన్ని అపోహలు ఉంటాయి, ఆషాఢ మాసంలో దర్శనానికి వెళ్ళకూడదు అనుకుంటారు, అంటే చాలా మంది తెలియక రాకుండా ఉంటారు కదా, అటువంటి వారి గురించి ఏం చెప్తారు? అంతేకాకుండా ఇటువంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడైతే. స్వామి వారికి చేసేటువంటి పూజల విషయంలో, కైంకర్యాల విషయంలో, మొక్కుబడుల విషయంలో ఆషాఢ మాసంతో పని లేదు. స్వామివారికి నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ప్రతినిత్యం కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి, విశేషమైన పూజలు జరుగుతాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించి తొలి ఏకాదశి నాడు విశేషమైన పండుగ ఇక్కడ జరపడం జరుగుతుంది. కాబట్టి స్వామిని దర్శించిన విషయంలో, స్వామినికి మొక్కుబడులు సమర్పించే విషయంలో ఆషాఢ మాసం అనేది అది లెక్కకు వచ్చేటువంటి విషయం కాదు. కేవలం శుభకార్యాలకు మాత్రమే అది శూన్యమాసంగా చెప్పబడ్డది తప్ప స్వామిని దర్శించే విషయంలో కాదు. ఈ ఆషాఢ మాసంలో కూడా వచ్చేటువంటి భక్తులు వస్తూనే ఉన్నారు. రద్దీ అనేది కాస్త తగ్గడం అనేది ఈ కారణాల వల్ల జరుగుతుంది. ఓకే అండి, ప్రధానంగా చూసినట్లయితే ఆషాఢ మాసాలు ఎటువంటి పూజా కైంకర్యాలు నిర్వహించవచ్చు? ఇంట్లో కావచ్చు, అంతేకాకుండా ఆలయంలో ఎట్లాంటివి చేయవచ్చు స్వామి? ఆషాఢ మాసంలో స్వామివారి ఆలయంలో మనకు మొక్కుబడులకు సంబంధించినటువంటి కోడె మొక్కుబడే కావచ్చు, లేదా అభిషేకములే కావచ్చు, అన్న పూజలే కావచ్చు, ఆకుల పూజలే కావచ్చు, పెద్ద సేవ, పల్లాక్ సేవ మొదలైనటువంటి అనేక రకమైనటువంటి మొక్కుబడులు ప్రతినిత్యం కూడా జరిగేటువంటి దేవాలయం ఇది. కాబట్టి ఆ రకమైన ఏ మొక్కుబడైనా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఓకే అండి, ప్రస్తుతం మనతో పాటు అయితే ఆలయ అర్చకులు మాట్లాడడం జరిగింది. కొంత ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని భక్తుల రద్దీ కొంత తగ్గుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ సైతం మొన్నటి వరకు అయితే 14 లక్షల మంది స్వామివారిని దర్శించుకొని వెళ్ళారు అని అయితే అర్చకులు చెప్తున్నారు. ఇక్కడికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం పెద్ద ఎత్తున స్వామి దర్శనానికి అయితే రావడం జరుగుతుంది. హరిహర క్షేత్రంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం వెలుగొందుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.